రేపు అంటే 11/1827 లో సతారాలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పుట్టిన 3 రోజులకు ఈయన కూడా 14 ఏప్రిల్ మావు డిస్ట్రిక్ట్ లో ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో పుట్టినటువంటి వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఆ రోజులో చేశాడు. ఈ దేశంలో చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేసి ఆనాడు భూస్వాముల వ్యతిరేకంగా మనం కూడా సమాజంలో ఉండాలంటే చదువే ముఖ్యమని మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన చేసి సావిత్రి పూలేతో కూడా స్కూల్ పెట్టించి మహిళలు కూడా చదవాలి అన్నాడు. కనుక అలాంటి వ్యక్తి ఆలోచననే ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఈ దేశంలో ఎవరికి ఆలోచన రాలేదు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ 1931 లో అయింది. ఆ తర్వాత ఎవడు పట్టించుకోలే. ఇవాళ రాహుల్ గాంధీ గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు నడిచిన తర్వాత క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగాలి, ఎక్స్రే చేయాలి, కింది స్థాయిలో వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి అని ఆలోచన చేశాడు. కానీ నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్ల కాలంలో 3 సార్లు కలిసిన ఆయన కులగన చేయలేదు. పెరిగినటువంటి జనాభాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ బీసీకి వంటి ఇవ్వలేదు. కాబట్టి రేపు ఆయన వర్ధంతి జరుగుతుంది. ఈ వర్ధంతిలో అందరూ పాల్గొనాలి.